కృష్ణా జిల్లాలో 10 ముఖ్యమైన దేవాలయాలు ఒకటి తర్వాత ఒకటి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మీరు ఎప్పుడైనా కృష్ణా జిల్లాలో దేవాలయాలు చూడాలనుకుంటే ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చండి, ఎందుకంటే 10 దేవాలయాలు ఒక్క వీడియోలోనే తెలుసుకోబోతున్నాం కాబట్టి డీటెయిల్గా ఓపిక్గా చూస్తారనుకుంటున్నాను. అలాగే మీకు కంటెంట్ కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. శివపార్వతులు ఏకపీఠంపై దర్శనమిచ్చే క్షేత్రం అదేనండి పార్వతీ సమేత శ్రీ జలదేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, పుజమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. విజయవాడ నుంచి అవినిగడ్డ వెళ్లే దారిలో కొడలికి ఎడమ వైపున 5 కిలోమీటర్ దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలోని శ్రీ బాలపార్వతి సమేత జలదీశ్వర ఆలయం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. ఈ దేవాలయానికి చేరుకోవాలంటే విజయవాడ నుంచి అవినిగడ్డ వెళ్ళే ఆర్టీసీ బస్సు ఎక్కి కొడలి గ్రామంలో దిగి అక్కడి నుంచి ఆటో తీసుకుని 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు. విజయవాడ నుండి ఘంటసాల 60 కిలోమీటర్ దూరంలో ఉంది. ఘంటసాలకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయండి విజయవాడ నుంచి కూడా, కానీ రోజుకి 5 బస్సులే ఉన్నాయి. ప్రతి 3 గంటలకు ఒకసారి బస్సు ఉంటుంది. 12 జ్యోతిర్లింగాలను, 18 శక్తి పీఠాలను దర్శిస్తే వచ్చే పుణ్యమే ఈ దేవాలయ సందర్శన వల్ల కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతుంది. జలదీశ్వర స్వామి అభిషేక జలం సేవిస్తే అనేక వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి సృష్టిలోని సకల జీవకోటి భక్తితో ఉత్తరపదానికి తరలి వెళ్ళింది. జీవకోటి భారంతో ఉత్తరపదం కుంగిపోసాగింది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి సృష్టి సమతుల్యం కావడం కోసం తక్షణమే దర్శన పదానికి వెళ్ళి పవిత్ర ప్రదేశంలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ జరిపి ఏకాగ్రతతో పూజలు జరిపిస్తే తమ కళ్యాణ మహోత్సవం సందర్శన ఫలితం కలుగుతుందని చెప్పాడు. దాంతో అగస్త్యుడు దర్శన పదానికి వచ్చి ఘంటసాల గ్రామంలో ఏకపీఠం పైన శివపార్వతులను ప్రతిష్ఠించి పూజించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉందని అంటారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ఇది అతి పురాతనమైన ఆలయాలలో 4వదని పురావస్తు శాస్త్రకారులు చెబుతున్నారు. గుడిమల్లం, అమరావతి, ద్రాక్షారామం ఆలయాల్లోని శివలింగాన్ని పోలి ఉంటుంది ఇక్కడ శివలింగం. అప్పట్లో వ్యాపారి నిమిత్తం సముద్రంలో పడవల్లో ప్రయాణించిన వర్తకులు, మత్స్యకారకులు, నావికులు ఇక్కడ శివుణ్ణి అర్చించడం వల్ల ఈయనకు జలదీశ్వరుడు అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. సాధారణంగా గర్భగుడికి ఎదురుగా నంది దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా ఇద్దరిని సమదృష్టితో చూస్తూ కనువిందు చేస్తాడు నందీశ్వరుడు. శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధ స్థావరంగా ఉన్నట్లు తవ్వకాల్లో తెలిసింది. ఇక్ష్వాకుల కాలంలో ఈ ప్రాంతాన్ని జీవోద్ధరణ చేశారు. సిద్ధార్థుడు ఇల్లు విడిచి వెళ్ళినప్పుడు ఒక గుర్రం మీద వెళ్ళాడంట. ఆ గుర్రం పేరు కంటక. ఆ గుర్రం పేరు కొండను పోలిన స్తూపం పేరు కలిపి కంఠశాల అయ్యింది. రాను ఘంటసాల అయ్యిందని చరిత్ర చెబుతుంది. జలదీశ్వర స్వామి శివలింగాన్ని పలనాటి సున్నపు రాతితో రూపొందించారని చెబుతారు. పెనుగంచిపురంలో ఉన్న తిరుపతమ్మ తల్లి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నామండి. విజయవాడ నుంచి పెనుగంచిపురంలో 64 కిలోమీటర్లు ఉంటుందండి. బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సు హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత పరిటాల తర్వాత కీసరి టోల్గేట్ దాటిన తర్వాత పెనుగంచిప్రోలు బోర్డ్స్ వస్తాయండి. అక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కనుక హైవే నుంచి పక్కన సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ తీసుకుని లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే కనుక పెనుగంచిప్రోలు అమ్మవారి దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. స్థల పురాణం తెలుసుకుందాం. మనుషుల మధ్య తిరిగి పవిత్రమైన జీవితాన్ని గడిపి దేవతలుగా పూజలు అందుకుంటున్న వారి క్షేత్రాలు కొన్ని కనిపిస్తాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం కృష్ణా జిల్లా జక్కయ్యపేటకు సమీపంలో విల్లసిల్లుతుంది. ఇక్కడ ప్రధానమైన దైవం తిరుపతమ్మ తల్లి. చాలా కాలం క్రితట ఇక్కడికి సమీపంలో గోపినేనిపాలెంలో శివరామయ్య, రంగమ్మ దంపతులకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఒక పాప జన్మించింది. ఆ పాపకి వాళ్ళు తిరుపతమ్మ
అని పేరు పెట్టి ఎంతో గారాపంగా పెంచారు. చిన్నప్పటి నుంచి తిరుపతమ్మకి దైవభక్తి ఎక్కువ. ఆమెలో దివ్యమైన తేజస్సు ఉండటం, కలుపుగోలుతనం కారణంగా ఊర్లోని వాళ్ళంతా కూడా ఆమె పట్ల ప్రేమాభిమానాలు చూపించేవారు. అలాంటి తిరుపతమ్మకు యుక్త వయసు వచ్చిన తర్వాత పెనుగంచుప్రోలు గ్రామానికి చెందిన గోపయ్యతో వివాహం జరిగింది. గోపయ్య మంచి ధైర్యస్తుడు, మానవత్వం ఉన్నవాడు. తిరుపతమ్మ వచ్చిన తర్వాత తమకి కలిసి రావడంతో ఆమెను మరింత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అలాంటి పరిస్థితులు కరువు కాటకాలు ఏర్పడడంతో గోపయ్య తన ఆవుల మందను తీసుకుని అడవిలోకి వెళ్తాడు. ఆయన ఇంట్లో లేని ఆ సమయంలో తిరుపతమ్మను అత్తింటి వారు నానా ఇబ్బందులు పెడతారు. అలాంటి పరిస్థితిలో అడవికి వెళ్ళిన భర్త పులిబారిన పడి చనిపోతాడు. ఆ కబురు వచ్చేలోగానే ఆ విషయం తిరుపతమ్మకి తెలిసిపోతుంది. ఆ సమయంలో ఆమె మరింత తేజస్సుతో వెలిగిపోవడం ఊళ్ళో వారు చూశారు. తానున్న ప్రదేశంలో తనకి భర్తకి ఆలయాన్ని నిర్మించి పూజలు జరిగేలాగా చూడమని తిరుపతమ్మ చెబుతుంది. కష్టకాలంలో తనకి అండగా నిలిచిన పాపమాంబ వంశీకుల నుంచే తాను ప్రథమ పూజలు అందుకుంటానని చెబుతూ అదృశ్యమవుతుంది. ఆమె చెప్పినట్లుగానే గ్రామస్తులు ఆ పనులు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇక్కడ తిరుపతమ్మ దంపతులకు నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో తిరుపతమ్మ ఇలువేల్పుగాను ఇష్టదేవతగాను కనిపిస్తూ ఉంటుంది. తమ సంతానానికి ఆ తల్లి పేరు పెట్టుకునేవారు ఎక్కువ. మాఘశుద్ధ పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు పెద్ద తిరునాళ్ళు, పాల్గొన్న పౌర్ణమి నుంచి 5 రోజుల పాటు చిన్న తిరునాళ్ళు జరుగుతుంటాయి. ఆ సమయంలో చుట్టుప్రక్కల ప్రాంతం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోయి సంతానం సౌభాగ్యం నిలుస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. దేవాలయం లోపల సెల్ ఫోన్స్ అలో చేయట్లేదండి, ఇక్కడే భద్రపరచుకోవాలి. దేవస్థానం వాళ్ళు నిర్ణయించిన రేట్లు ఈ బోర్డు మీద ఉంటాయండి. కార్ పార్కింగ్ నుంచి మన పొంగల్ వండుకునే కుండల వరకు ఎంతెంత కాస్ట్ అనేవి ఈ బోర్డు మీద మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాళ్ళు అనుకుంది జరిగితే కనుక ఇలాగా పొంగల్ వండి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే బలి కూడా ఇస్తారండి. కోడైతే కోడి, అనుకుంటే కోడి, లేకపోతే మేక అయితే మేక. బలి ఇచ్చే ప్లేస్ కూడా చూపిస్తారండి. ఇదే అండి బలి ఇచ్చే ప్లేసు. అలాగే పొంగల్ వండుకునే ప్లేస్ కూడా చూపిస్తాను. పొంగల్ వండుకుంటాకి కుండలు కానీ స్టవ్ కానీ ఇక్కడ అద్దెకిస్తారండి. ఈ ప్లేస్లోనే కుండలు తీసుకోవాలండి. ఇక్కడ మెన్షన్ కూడా చేశారు చూడండి, పావు కిలో, అరకిలో, కిలోకి గ్యాస్ రేట్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదేనండి ప్లేస్ పొంగల్ వండుకునేది. ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పొంగల్ వండుతారు. దేవాలయం లోపల కొంచెం సమర్పిస్తారండి అమ్మవారికి. ఆ సమర్పించిన ప్రసాదాన్ని మన అందరికీ పంచుతారు. మేము వెళ్ళినప్పుడు మున్నేరు నది మొత్తం అంతా ఎండిపోయి ఉందండి. అమ్మవారి ఐవాన్ని దర్శించుకున్నామండి. శ్రీకృష్ణుని కాలిమువ్వ జారి పడిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. అదేంటి మువ్వ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం గురించి. ముందుగా ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాము. విజయవాడ నుంచి మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయము 54 కిలోమీటర్లు ఉంటుందండి. 1:20 పడుతుంది. విజయవాడ మచిలీపట్నం హైవే మీద నుంచి పామర్కి చేరుకుని పామర్ ఊరు లోపల నుంచి మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయానికి చేరుకోవాలి. పామర్ నుంచి మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయం 1/2 అవర్ ఉంటుందండి. ఇప్పుడు స్థల పురాణం తెలుసుకుందాం. కృష్ణా జిల్లా మువ్వ గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. మువ్వ గ్రామం కవి క్షేత్రయ్య జన్మస్థలం కూడా. ద్వాపర యుగంలో కార్తీక పౌర్ణమి రోజున రాధాకృష్ణులు నాట్యం చేయుచుండగా కృష్ణుని పాదం నుండి మువ్వ జారి ఈ ప్రదేశంలో పడింది అంటారు. శ్రీకృష్ణుని ఆనత మేరకు నారదుడు ఇక్కడకు వచ్చి మువ్వ కోసం వెతుకగా మువ్వ దొరకలేదు. నారదుడు స్వామివారి కోసం తపస్సు చెయ్యగా మువ్వ పడిన చోట స్వామివారు బంగారు కాంతితో దర్శనమిస్తారు. నారద మహర్షి దేవేంద్రునిచే స్వామివారు ఏ విధంగా దర్శనమిచ్చారో అదే విధంగా విగ్రహం తయారు చేయించి ప్రతిష్ఠిస్తారు. తరువాత నదీ ప్రవాహానికి విగ్రహంపై ఇసుక మెట వేసి కప్పబడుతుంది.
స్వామివారి పాదం నుండి పడిన మువ్వ మౌద్గల్య మహర్షిగా జన్మిస్తారు. మౌద్గల్య మహర్షి మువ్వకి సమీపంలో ఉన్న కృష్ణానది తీరంలో ఘోర తపస్సు చేశారు. ఒకరోజు ఆ మహర్షికి నదీ తీరంలో వేణుగోపాల స్వామి విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని స్వామివారి అనుగ్రహంగా భావించారు మౌద్గల్య మహర్షి. దానిని స్వామి ప్రతిరూపంగా తలిచి నిత్యం పూజించేవారు. క్రమేపీ మౌద్గల్య మహర్షి కొలిచిన ఆ విగ్రహం చుట్టూ ఒక ఆలయం రూపొందింది. వేణుగోపాల స్వామి విగ్రహం చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. స్వామి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామివారి పక్కన రుక్మిణి సత్యభామలు కూడా దర్శనమిస్తారు. చేతిలో వేణువుకు గాలి ఊదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఆవిర్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం దెబ్బతిన్నింది. ఆ కారణంగా 2000 సంవత్సరంలో స్వామివారి విగ్రహం పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా ఇప్పటికీ పాత విగ్రహం మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఉపాలయం కూడా ఉంది. స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవుని ఉంటాయి. ఒక పక్కన కోరుకున్న వరాలను అందిస్తూనే మరో పక్కన దుష్టులను శిక్షిస్తాడనేందుకు సూచనగా స్వామివారి చేతుల్లో ఖడ్గము, సంజీవుని రెండూ కనిపిస్తాయి. మువ్వ పేరు వినగానే వేణుగోపాల స్వామి ఆలయమే కాదు, ఆ స్వామి మహత్తుతో అద్భుతమైన పదాలు రాసిన క్షేత్రయ్య కూడా గుర్తుకొస్తాడు. క్షేత్రయ్య పెద్ద పండితుడేమీ కాదు. ఆ మాటకొస్తే అతను అక్షరాలు కూడా రాని ఒక గోవుల కాపరి. కానీ నిత్యం మువ్వ గోపాల స్వామిని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చి ఆ వేణుగోపాలుడు అతని నాలుకపై బీజాక్షరాలు రాశారని చెబుతారు. దాంతో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించే అంతటి జ్ఞానిగా మారాడు. తనని తాను గోపికగా భావిస్తూ రసభక్తితో పదాలను సృష్టించాడు. ఆ పదాలను పాడుతూ అనేక క్షేత్రాలు తిరిగేవాడు. అలా ఆయనకు క్షేత్రయ్య అని పేరు స్థిరపడిపోయింది. మువ్వ వేణుగోపాలుడిని దర్శిస్తే ఎవరి జీవితమైనా తరిచిపోతుంది అని చెప్పేందుకు క్షేత్రయ్య జీవితమే ఒక ఉదాహరణ. వేదాలపై వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేనండి వేదాద్రి. పంచనరసింహ క్షేత్రంగా పేరుగాంచిన వేదాద్రికి ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేము మార్నింగ్ 5:40కి అలా స్టార్ట్ అయ్యాము బైక్ మీద. మేము భవానీపురం నుంచి స్టార్ట్ అయ్యాము. బస్సులు కూడా ఉంటాయండి. బస్ స్టాండ్ నుంచి విజయవాడ నుంచి జగ్గయ్యపేటకి వెళ్ళే బస్సు ఎక్కితే కనుక చిల్లకల్లులో దిగి చిల్లకల్లు నుంచి ఆటో తీసుకుంటే మనం వేదాద్రికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ నుంచి అయితే 75 కిలోమీటర్స్ ఉంటుందండి వేదాద్రికి వెళ్ళడానికి. బస్సు కన్నా ఓన్ వెహికల్ ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే దారిలో మనకి పెనుగంచి ప్రోల్లో అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే వేదాద్రికి కూడా వెళ్ళచ్చు. వేదాద్రి అనేది పంచనరసింహస్వామి క్షేత్రం అని చెప్పాను కదండి. 4 నరసింహస్వాములు ఒకే చాటు ఉంటారు. కానీ ఒక్క నరసింహస్వామి దేవాలయం 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మళ్ళీ ఆ దేవాలయానికి వెళ్ళాలంటే అటువడితో ముందుగానే మాట్లాడుకోండి, ఓన్ వెహికల్ కాకపోతే. అదే ఓన్ వెహికల్ ఉంటే మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అలాగే వేదాద్రిలో 4 నరసింహస్వామితో పాటు 5వ నరసింహస్వామిని కూడా ఈజీగా దర్శించుకోవచ్చు. అందుకే వెహికల్ ఉంటే బెస్ట్ అని చెప్తున్నాను. పరిటాలకి వచ్చేసామండి. పరిటాల రైట్ సైడ్ మనకి కంజచల్ల వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా హైవే మీదే వెళ్ళండి. నెక్స్ట్ మనకి కేసరి టోల్ గేట్ వస్తుంది. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో కంటెంట్ ఉందని అనుకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి కేసరి టోల్ గేట్. మన ఛానల్లో కుంభకోణం, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, కొడైకెనాల్, అరకు, మారేడుమిల్లి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసున్నాయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడండి. కేసర్ టోల్ గేట్ దాటిన తర్వాత నవాబ్పేట్ నుంచి రైట్కి వెళ్తే పెనుగంచి ప్రోలు. అలా కాకుండా హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోండి వేదాద్రికి వెళ్ళాలనుకుంటే. కనిపిస్తుంది కదండి వేదాద్రి అని బోర్డు. నెక్స్ట్ మనకు వచ్చే టోల్ గేట్ చిలకల్లు ప్లాజా అండి. దేవాలయం వాళ్ళే మనకి లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 11 లోపల మన డీటెయిల్స్ని నోట్ చేయించుకుంటే కనుక 1 గల్లా మనకు అలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. దేవాలయం ఎంట్రన్స్లో ఆర్చి పక్కనే మనకి నిత్యాన్నదాన సత్రం ఉంటుందండి. అక్కడ కనుక్కోండి. మేమైతే తినలేదు, ఎందుకంటే 10:30 కల్లా మేము రిటర్న్ అయిపోయాము.
టోల్గేట్ దాటిన తర్వాత చిలకల్లు నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఇంకా లోపలికి వెళ్తే కనుక ఒక 10 కిలోమీటర్స్ మనకు వేదాద్రి వచ్చేస్తుందండి. ఇంకా ఆలయ చరిత్ర తెలుసుకుందామండి. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలని అపహరించి సముద్రంలో దాక్కోవటం, శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంతో ఆ రాక్షసుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అప్పజెప్పటం ఈ కథ మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు వేదాలు పురుష రూపం ధరించి తమని తరింపజేయమని ప్రార్థించాయి. వారి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు రాబోయే కాలంలో తాను నరసింహ అవతారం ఎత్తినప్పుడు మీ శిరసనందు 5 రూపాల్లో ఉండగలనని, కృష్ణవేణి నది కూడా నన్ను ప్రతిదినం అభిషేకించవలనని కోరుకుంటుందని, మీ అందరి కోరికలు ఆ అవతారంలో తీరగలవని, అప్పటిదాకా మీరు కృష్ణవేణి నదిలో శాలిగ్రామ పర్వత స్వరూపంతో ఉండమని ఆనతియ్యగా వారు స్వామి ఆనతిని పాటించారు. తర్వాత కాలంలో ప్రహ్లాదుని రక్షించటానికి, హిరణ్యకశిపుని సంహరించటానికి శ్రీ నరసింహ అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరణ అనంతరం వేదమూర్తులకు వరమిచ్చిన విధంగా జ్వాలా నరసింహమూర్తిగా ఆ పర్వత శిఖరాలపై వెలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి సత్యలోకంలో శాలిగ్రామ నరసింహ రూపంతో వేంచేసి తమని అనుగ్రహించమని కోరగా స్వామి సత్యలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి పూజ పూర్తి కాకముందే స్వామి ఉగ్రం తట్టుకోలేక సత్యలోకము సెగలు కక్కింది. అప్పుడు బ్రహ్మదేవుడు నరసింహస్వామిని తిరిగి కృష్ణానదిలో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి కృష్ణవేణి నది జలం స్వామిని అభిషేకిస్తున్నది. ఇప్పుడు కూడా కృష్ణానదిలో కనిపిస్తుంది పెద్ద రాయి శాలిగ్రామ నరసింహమూర్తి స్వరూపంగా భావిస్తారు. తరువాత ఋష్యశృంగుడు మొదలైన మహర్షులు ప్రార్థించక స్వామి యోగానంద నరసింహుడై పర్వత మధ్యలో కొలువైనాడు. గర్భగుడిలో మనం దర్శించే స్వామి ఈయనని త్రేతాయుగంలో ఋష్యశృంగుడు ప్రతిష్ఠించాడని అంటారు. గరుత్మంతుడు మొదలగు వారు ప్రార్థనతో వీరా నరసింహమూర్తిగా స్వయంభూగా గరుడాచలంపై వెలిశారు. వనదేవత ప్రార్థనతో లక్ష్మీ నరసింహ రూపంతో వెలిశారు. ఈ విధంగా పంచ నరసింహమూర్తులుగా ప్రకాశించు స్థలం ఇదేనని సూత మహర్షి సౌనికాది మునులకు చెప్పారు. శ్రీ నరసింహస్వామి ఇక్కడ పంచరూపాలలో ప్రకాశించే ప్రదేశాలు వేద పర్వతం శిఖరంపై జ్వాలా నరసింహస్వామి, కృష్ణానది గర్భంలో శాలిగ్రామం రూపం, ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించిన యోగమూర్తిగా గర్భగుడిలో, లోక కళ్యాణార్థం గర్భగుడిలో స్వామి పీఠంపైనే లక్ష్మీ నరసింహస్వామిగా, ఇక్కడ నుండి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న గరుడాద్రి పైన వీర నరసింహస్వామి రూపంలో వెలిశారు. కలియుగ ప్రవేశానంతరం కొందరు ఋషులు కలియుగంలో మానవులు తరించే మార్గం తెలుసుకోదలిచి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన వీరి రాకలో ఆంతర్యం గ్రహించి కలోస్మరణన్ముత్తః, కలికాలంలో మానవులు భగవంతుని నామజపం చేసినంత మాత్రాన ఆ పరమాత్మ కటాక్షించి వారి అభిష్టాలు తీర్చగలడని తెలిపారు. అంతవారు తపస్సు చేసుకునే ప్రదేశం గురించి వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ విధంగా నరసింహస్వామి పంచరూపాల్లో వెలిసిల్లటమే కాక ఋషులు చేసిన తపస్సు వల్ల కూడా ఈ స్థలం అత్యంత ప్రభావితమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయానికి ప్రాకారాలు సుమారు 900 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులచే నిర్మింపబడ్డాయి. కవిత్రయంలో ఒకరైన ఎర్ర ప్రగడ ఈ స్వామిని దర్శించి స్తోత్రాలు, దండకాలు చెప్పారని కవి సార్వభౌముడు శ్రీనాథుడు తన కాశీఖండంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించాడని తెలుస్తోంది. ఇదేనండి యోగానంద నరసింహస్వామి దేవాలయము. 10 రూపీస్ టికెట్ తీసుకుని మనం దర్శనానికి వెళ్ళొచ్చు. అటుపక్కన ఉంటుంది ఎంట్రన్స్ అనేది. గర్భగుడిలో యోగానంద నరసింహస్వామి, అలాగే పీఠంపై లక్ష్మీ నరసింహస్వామి, అలాగే స్వామివారి దేవేరులు చెంచులక్ష్మి, రాజలక్ష్మిలకు కూడా గర్భగుడి పక్కనే ప్రత్యేకంగా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద శిలలాగా, ఇదే అండి శాలిగ్రామ నరసింహస్వామి అంటారు. చాలామంది ఇక్కడ స్నానమాచరించి తర్వాత దేవుని దర్శించుకుంటారు. కృష్ణానది అంతా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చాలా అందంగా ఉంటుందండి, అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మెట్లు దిగి శాలిగ్రామ నరసింహస్వామిని దర్శించుకోవాలి. మళ్ళీ మెట్లు ఎక్కిన తర్వాత మనకి పక్కనే క్షేత్రపాలకుడైన పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఉంటారండి. ఈయనే క్షేత్రపాలకుడు. ఇక్కడ కనిపిస్తున్న కొండపైనే జ్వాలా నరసింహస్వామి ఉంటారండి. ముందు క్షేత్రపాలకుడిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్దాం. ఇదే అండి మెట్ల మార్గము. పైన జ్వాలా నరసింహస్వామిని దర్శించుకుంటాకి పైన వ్యూ అయితే చాలా బాగుంటుందండి, అది కూడా చూపిస్తాను. అలాగే మెట్లెక్కే మధ్యలో మనకి చాలా కోతులు కనిపిస్తాయండి. అవి మనల్ని ఏం చేయవు, కానీ ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బెటర్ కిందే పెట్టి పైకి వెళ్ళండి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. మెట్లు ఎక్కేసాము. మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఇక్కడ మనకి రూట్ ఉందండి, బండి మీద రావచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చండి, ఎందుకంటే ప్రతిదీ చూపిస్తున్నాను కదా, అందుకని. స్వామివారిని దర్శించుకుందాం రండి. ఇక్కడే అండి టికెట్ తీసుకోవాలి. యోగానంద నరసింహస్వామిని దర్శించుకుంటాకి పక్కనేమో లడ్డు కౌంటర్ ఉంటుంది, అటు పక్కన క్యూ లైన్ ఉంటుందండి. స్వామివారిని దర్శించుకుంటాకి యోగానంద నరసింహస్వామిని అట్నుంచి మనం చుట్టూరా వెళ్ళి స్వామిని దర్శించుకుని ఇటు బయటకు వస్తాం. ఇక్కడ ఆలయంలో 3 రాళ్ళు ఉంటాయండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ రాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని మన మనసులో కోరిక చెప్పుకుంటే మన కోరిక నెరవేరుతుందంటే ఆటోమేటిక్గా మన చేతు వేళ్ళు పైకి మూవ్ అవుతాయంట. ఈ విషయాన్ని నేను పంతులు గారిని అడిగితే అదేం కాదంటండి, ఇవి బలిపీఠాలంట. బలిపీఠం అంటే అందరికీ తెలిసిందే కదండి, దేవుడికి మహానైవేద్యం పెట్టాక కొంత భాగం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఉగ్రభూతాలకి. ఇంకోటిది ఏంటంటే మనం దేవాలయంలో ప్రవేశించే ముందు ఒక బలి ఇచ్చి వెళ్ళాలి. అంటే మన అషడ్వర్గాలు అంటే కామక్రోధ లోభ మదమాత్సర్యాలని బలి ఇచ్చి ఇక్కడ నిర్మలమైన మనసుతో దేవుణ్ణి దర్శించుకోవాలనే అర్థం. నేను తెలుసుకుంది మీతో షేర్ చేసుకున్నాను. 5వ నరసింహస్వామి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో గరుడాచలంపై వెలిసారండి. ఇది వీర నరసింహస్వామి దేవాలయం అండి. స్వామివారి ఫోటో యాడ్ చేశానండి, దర్శించుకోండి. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ ఆలయ స్థల పురాణం ఏంటి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీకాకుళేశ్వర స్వామి క్షేత్రం కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళ గ్రామంలో నెలకొని ఉంది. ఈ దేవాలయం దగ్గరలోనే పార్వతీ జలదీశ్వర స్వామి దేవాలయం, అలాగే మువ్వ వేణుగోపాల స్వామి దేవాలయం కూడా ఉన్నాయండి. విజయవాడ నుంచి ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. విజయవాడ నుంచి శ్రీకాకుళం గ్రామం కరకట్ట మార్గంలో 35 కిలోమీటర్ దూరంలో ఉంది. విజయవాడ నుంచి అవినిగడ్డ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల ద్వారా ఘంటసాల మండలం కొడలికి చేరుకోవాలి. అక్కడి నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలు ఇతర వాహనాల ద్వారా చేరుకోవచ్చు. మచిలీపట్నం నుంచి చెల్లపల్లి మీదుగా శ్రీకాకుళం చేరుకోవచ్చు. దూరం 35 కిలోమీటర్లు. గుంటూరు జిల్లా రేపల్లి నుంచి పులిగడ్డ విజయవాడ కరకట్ట మీదుగా ఈ క్షేత్రం 26 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. తెలుగువారికి ఈ క్షేత్రం విశిష్టమైనది, ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువుగా కొలువవడమే కాదు, ఆంధ్ర నాయకుడిగా తెలుగు వల్లభుడుగా పూజలు అందుకుంటున్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్రదేశం నుంచి దక్షిణ పదం వరకు పాలించిన శాతవాహనుల తొలి రాజధాని శ్రీకాకుళం కావడం ఒక పెద్ద విశేషం. శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్తమాల్యద రచనకు ఇక్కడే శ్రీకారం చుట్టడం మరో విశేషం. కనుకనే
శ్రీకాకుళాన్ని 108 దివ్య క్షేత్రాలలో 57వ క్షేత్రంగా చెబుతారు. శ్రీకాకుళానికి సంబంధించిన అనేక స్థల పురాణాలు వ్యాప్తిలో ఉన్నాయి. కలియుగంలో పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలు, మునులు, మహర్షులు వ్యాకులత చెంది బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారంట. ఆయన వారి మొర ఆలకించి ఈ పాప భార ప్రక్షాళనకు శ్రీ మహావిష్ణు సాక్షాత్కారమే శరణమని శ్రీకాకుళ ప్రాంతానికి చేరుకుని ఘోర తపస్సు చేశాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఇక్కడే ఉంటూ భక్తుల పాపాలను హరిస్తానని మాట ఇచ్చాడంట. అయితే ఈ తపస్సు సమయంలో బ్రహ్మ ఈ ప్రాంతాన్ని చూసి చాలా పులకించిపోయాడంట. అందువలన బహురూపాలు ధరించి ప్రతి మూలన నిలబడి ఈ ప్రాంత అందాలను చూడసాగాడంట. అప్పుడు ఇతర దేవతలకు, మునులకు ఎక్కడ చూసినా బ్రహ్మరూపమే కనిపించింది. దాంతో వారు ఈ ప్రాంతాన్ని శ్రీకాకుళం అని పిలవడం మొదలుపెట్టారు. శ్రీ అంటే శోభాయకరమైనది, కా అంటే బ్రహ్మచే, ఆకులం అంటే వ్యాపించినది అని అర్థం. మరో కథనం ప్రకారం శ్రీ మహావిష్ణువుకు సంస్కృతం, ఆంధ్ర, ప్రాకృత భాషలు ఇష్టమైనవి కనుక ఆయన ఇక్కడ వెలిశాడంట. శ్రీకృష్ణదేవరాయలు 1509లో విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన తర్వాత 1513లో జైత్రయాత్ర సాగించాడు. ఉదయగిరి, కొండవీడు రాజ్యాలను జయించి జయవాటిక, కొండపల్లి మొదలైన దుర్గాలను పట్టుకుని కళింగ వరకు వెళ్ళాడు. అక్కడ నుంచి విజయగర్వంతో తిరిగి వెళుతూ వినమ్రుడయ్యి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకున్నాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలకు శ్రీకాకుళేశ్వర స్వామి కలలో ప్రత్యక్షమయ్యి ఆముత్యమాలద ప్రబంధ రచన చెయ్యాలని కోరాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆ మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్టు ఆలయ కింద భాగంలో ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. దేశ భాషల యందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు పేర్కొనగా, తెలుగు రాయుడైన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆయన చేత తెలుగు సాహిత్యానికి తలమానికమైన అముత్యమాలద ప్రబంధ రచన చేయించడమే కాక, అది కూడా శ్రీకాకుళంలో శ్రీకాకుళేశ్వర స్వామి సన్నిధిలో శ్రీకారం చుట్టడం మన తెలుగువారు అందరికీ గర్వకారణం. శ్రీకృష్ణదేవరాయలు కూర్చుని అముత్యమాలద గ్రంథాన్ని రచించిన మండపాన్ని అముత్యమాలద మండపంగా పిలుస్తున్నారు. శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం 3 భాగాలుగా ఉంటుంది. రంగమండపం, అంతరాలయం, గర్భగుడి. రంగమండపంలో 4 స్తంభాల మధ్య నర్తకి నాట్యం చేయటానికి వీలుగా గుండ్రని వేదిక ఉంటుంది. గర్భగుడి పైన ఉన్న విమానానికి భద్రకోటి విమానం అని పేరు. ఆలయానికి తూర్పు, దక్షిణ గాలిగోపురాలు ఉన్నాయి. రంగమండపంలో ఉత్తరాభిముఖంగా దక్షిణ గోడలోని గూడులో భాగ్యలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారికి ఎదురుగా ఉత్తరపు గోడలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. స్వామివారి ఉత్తర భాగాన ఉపాలయంలో భూసమేత చిన్న కేశవ స్వామివారు కొలువై ఉంటారు. ఇంకా గర్భగుడిలో శ్రీకాకుళేశ్వర స్వామివారు ఎంతో అందంగా ఉంటారండి. మీరు కూడా దర్శించండి. ఇంకా స్వామివారు దర్శించుకున్న తర్వాత ఈ దేవాలయం పక్కనే శివాలయం ఉంటుందండి. మల్లికార్జున స్వామివారు అంటారు. ఇక్కడ స్వామివారు మల్లికార్జున స్వామివారిగా, అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటున్నారు. మల్లికార్జున స్వామివారు శ్రీకాకుళ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అండి. ఈ దేవాలయాన్ని 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు నిర్మించారు. తదుపరి శ్రీ సదానంద తీర్థ స్వామివారు ముఖమండపంలో స్వామివారి గురించి తపస్సు చేయగా స్వామివారు ఒక్క రాత్రిలోని సాక్షాత్కరించారు. అప్పటి నుంచి శివయ్య ఇక్కడ శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామివారిగా పేరు పొందారు. 1901 సంవత్సరంలో శ్రీ సదానంద తీర్థ స్వామివారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. భక్తుడి భక్తికి నిదర్శనంగా నిలిచిన క్షేత్రమే చిలుకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం.
ఈ దేవాలయానికి ఎలా చేరుకోవాలి, ఆలయ స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. శ్రీమన్నారాయణుడు పాండురంగ స్వామిగా అనేక మంది భక్తులను అనుగ్రహించాడు. పండరిపురంలో చంద్రభాగా నది తీరంలో కొలువైన ఆ స్వామి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్త పుండరీకుడి కోసం ఇక్కడ వెలిసిన స్వామి ఆ తర్వాత నామదేవుడు, జ్ఞానదేవుడు, తుకారం, పురంధరదాసు, గోరకుంబర్, జానాబాయి ఇలా ఎంతోమంది భక్తులను స్వామి అనుగ్రహించి అక్కున చేర్చుకున్న తీరు అద్భుతంగా అనిపిస్తుంది. పాండురంగ స్వామి లీలా విశేషాలతో ఆయన భక్తుల భజనలతో మహారాష్ట్ర తరించింది. దక్షిణ భారతానికి వచ్చేసరికి పాండురంగ స్వామి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆయన పాటలు, భజనలు వినిపించడం కూడా ఇటువైపు తక్కువే. ఈ వైపు నుంచి కూడా పాండురంగ స్వామి అనుగ్రహాన్ని కోరుతూ ఒక మహాభక్తుడి స్వరం వినిపించింది. అది ఆ స్వామి పరిగెత్తుకుని వచ్చేలా చేసింది. ఆ భక్తుడి పేరే నరసింహ. ఆ భక్తుడికి తనపై గల విశ్వాసాన్ని నిలబెట్టడానికి స్వామి ఆవిర్భవించిన క్షేత్రమే చిలుకలపూడి పాండురంగ స్వామి క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో వెలుగొందుతుంది. సాధారణంగా ఆలయాన్ని నిర్మించి మూలమూర్తిని తీసుకుని వచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. కానీ ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత భగవంతుడే వచ్చి గర్భాలయంలో మూర్తి రూపంలో ఆవిర్భవించడం నిజంగా ఒక అద్భుతమే. ఆ అద్భుతం జరిగిన క్షేత్రమే చిలుకలపూడి పాండురంగ స్వామి క్షేత్రం. 1889 ఏప్రిల్ 4వ తేదీన విశాఖపట్నము జిల్లా బొబ్బిలి తాలూకాలోని ఉత్తరావేల్లి గ్రామంలో విశ్వకర్మ కులస్తులైన శ్రీ గంగాధరం రామమ్మ దంపతులకు జన్మించారు నరసింహ గారు. ఈయనకి చిన్నతనం నుంచే దైవభక్తి చాలా ఎక్కువ. తన 18వ సంవత్సరంలో చిలుకలపూడి వచ్చి నరసింహ గారు ఇక్కడ వ్యాపారం చేయటం మొదలుపెట్టి కుటుంబ వ్యవహారాల్లో మునిగిపోయారు. క్రమంగా ఆయన మనసు దైవభక్తి వైపు అధిక మొక్కు చూపించి పాండురంగు విఠలుని వైపు మళ్ళింది. నరసింహ గారు ఒకసారి పండరిపురం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ మహిపతి గుండు మహారాజ్ అనే గురువుగారి దర్శనమైంది. ఆయన నరసింహ గారికి పాండురంగు ఉపాసన విధానం తెలిపి శ్రీ విఠల మంత్రంతో తులసి మాలను ప్రసాదించారు. కొంతకాలం తర్వాత శ్రీ విఠల మహామంత్ర రాజమును కూడా ఉపదేశించి భక్త నరసింహ అనే పేరు పెట్టారు. ఒకసారి భక్త నరసింహ తన మనసులోని కోరిక గురువుగారికి వ్యక్తం చేయగా గురువుగారి ఆశీర్వాదంతో ఆలయ నిర్మాణము తలపెట్టారు. శంకుస్థాపన కోసం పండరీపురంలోని చంద్రభాగా నదిలోని కొన్ని గులకరాలను ఉపయోగించాలని సంకల్పించారు. కానీ చంద్రభాగా నది ఆ సమయంలో మహా ఉధృతంగా ప్రవహిస్తూ ఈతకాలను కూడా నది నుండి రాళ్లను తీయలేని పరిస్థితిగా ఉన్నది. అప్పుడు నరసింహ గారు చంద్రభాగను ప్రార్థించగా పుండరీక దేవాలయం పక్కన ఇసుక దిబ్బ ఏర్పడింది. నరసింహ గారు పడవలో అక్కడికి వెళ్ళి నదిలోని ఇసుక, రాళ్ళు, నీరు సేకరించి తిరిగి వచ్చారు. ఆ ఇసుకలో ఒక చిన్న గుండ్రాయి దొరికింది. వాటన్నిటినీ పాండురంగుని ముందుంచి నరసింహ గారు వారి గురుగారు ప్రార్థన తన్మయత్వంలో ఉండగా పాండురంగుని నుంచి ఒక జ్యోతి ఆ గుండ్రాయిలోకి ప్రవేశించింది. ఆ రోజు రాత్రి పాండురంగుడు నరసింహ గారి కలలో కనిపించి కీరపండరి క్షేత్రంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు తన మూర్తి సాక్షాత్కరించగలదని తెలిపారు. నరసింహ గారు సంతోషంగా తిరిగి వచ్చి ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత గురుగారైన మహిపతి మహారాజు గారికి పాండురంగుడు స్వప్న దర్శనమిచ్చి నీ శిష్యుడి కోసం తాను తెలిపిన రోజున కీరపండరిపురంలో సాక్షాత్కరిస్తానని తెలపగా వారు లేఖ ద్వారా నరసింహ గారికి ఈ విషయాన్ని తెలియజేశారు. పాండురంగుని విగ్రహం తప్ప ఆలయ నిర్మాణం పూర్తయింది. పాండురంగుని సాక్షాత్కార వార్త అందరికీ తెలిసి ఆ విషయం దర్శించాలని ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అధికారులు, కొందరు పెద్దలు దీనిని నమ్మక గర్భగుడికి తాళం వేసి సీలు వేశారు. క్షణాలు గడుస్తున్న కొద్దీ నరసింహ గారికి ఆందోళన ప్రారంభమైంది. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ తన్మయ అవస్థలో ఉండగా ఆంజనేయుడు ఆయనకి అభయం ఇచ్చారంట.
12 గంటలు అయ్యేసరికి శ్రీ పాండురంగడు ప్రసన్నుడు కాకపోతే పండరీ క్షేత్రాన్ని ఇక్కడికి తీసుకువచ్చి స్థాపిస్తానని చెప్పారు. పగలు 10:30 అయ్యింది. దేవాలయమునకు వేసిన తాళం తీసి తలుపులను తీయటానికి ఎంత ప్రయత్నించినా తలుపులు రాలేదు. భర్త నరసింహ గారు అనేక ప్రార్థనలు చేయగా తలుపులు తెరవబడి దివ్య తేజస్సుల మధ్య పాండురంగుని విగ్రహం సాక్షాత్కరించింది. 3 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహము పండరీపురంలోని పాండురంగుని విగ్రహం వలెనున్నది. అక్కల్లాగానే భక్తులందరూ గర్భగుడిలోని పాండురంగుని పాదములు తాకి నమస్కరించవచ్చు. తదుపరి భక్త నరసింహ గారు సహస్రకోటి శ్రీ విఠలనామ యజ్ఞము తలపెట్టగా భారతావనిలో అనేక మంది ఈ యజ్ఞంలో పాల్గొని శ్రీ విఠలనామమును రాశారు. ఆ పుస్తకాలన్నీ తగు పూజా విధానంతో ఆలయ ప్రాంగణంలోని విఠలకోటి స్తూపంలో నిక్షిప్త గావించబడ్డాయి. శ్రీ పాండురంగుని ఆలయానికి ఎదురుగా భక్త నరసింహ గారికి అభయం నొసగిన ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. పక్కనే వేరొక ఆలయంలో సహస్రలింగ కైలాస మండపము విరాజిల్లుతుంటే ఇంకొక పక్క రాధా, రుక్మిణి, సత్యభామ, అష్టలక్ష్ములకు వేరొక ఆలయములు నిర్మించబడ్డాయి. 6 ఎకరాల స్థలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయం చుట్టూ భక్త మందిరాలు, వాటిలోనే షిరిడి సాయిబాబా మందిరం, దానికి ఎదురుగా అతి పురాతనమైన అశ్వత్థ వృక్షము, దాని కింద చిన్న సిద్ధేశ్వర ఆలయము, 400 ఏళ్ళ పైనుంచి ఉన్న ఈ అశ్వత్థ వృక్షం కింద భూగర్భంలో ఒక ఋషి ప్రాచీన కాలం నుంచి తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటికీ ఉన్నారని, భక్త నరసింహ గారికి ఆయన దర్శనమిచ్చారని అంటారు. భగవంతుడు భక్త సులభుడు అని మరొక్కసారి నిరూపించిన నరసింహ గారు 16/1/1974 సంవత్సరంలో పరమపదించారు. ఆ సమయంలో ఆయన శరీరం నుంచి విద్యుత్ కాంతి లాంటి వెలుగు వెలువడి పాండురంగునిలో ఐక్యమైందంట. అలా ఐక్యమవుతున్నప్పుడు సహస్రలింగ మండపం వద్ద గంటలు ఓంకారనాదంతో మోగటం అనేక మంది చూశారంటారు. ఆలయ నిర్మాణ సమయంలోనే పాండురంగుని ఆజ్ఞ ప్రకారం మహామండపమునందు సమాధి నిర్మించి దాని మీద ఒక రాయి పరిచి ఉంచి అవసరమైనప్పుడు తన శరీరాన్ని అక్కడ ఉంచమన్నారు. ఆ విధంగానే చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని స్థాపించారు. ఈ వార్తలకు సంబంధించి ఆనాడు వెలువడిన వార్తాపత్రికలు ఫ్రేమ్ కట్టించి ఆలయంలో సందర్శకుల కోసం ఉంచారు. శ్రీ నరసింహ గారి మనుమళ్ళు ప్రస్తుతం ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో ఉన్న ఈ ఆలయానికి ఆషాఢ, కార్తీక మాసాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు మన రాష్ట్రాల నుంచే కాక ఒరిస్సా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణమైన చిలకలపూడిలో ఉన్న ఈ ఆలయం చేరుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి రైళ్ళు, రోడ్లు మార్గాలు ఉన్నాయి. విజయవాడకి 82 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంది. శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఒకే చోట కొలువుతీరి భక్తజనాలకు అభయహస్తాన్ని అందిస్తూ ఏకైక దేవాలయం మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. దీనికి మోహినీపురం అని, సర్పక్షేత్రం అని పేరుంది. కానీ కాలక్రమేణా మోపిదేవిగా మారింది. స్థల పురాణాన్ని తెలుసుకుందాం. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి జొచ్చుకుపోయింది. సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్తంభించింది. దీన్ని నివారించేందుకు అగస్త్య మహర్షి మాత్రమేనని భావించి బ్రహ్మాది దేవతలు అగస్త్య మహర్షికి ఈ విషయాన్ని విన్నవించారు. దీంతో యోగ దృష్టితో సమస్తం తెలుసుకుని మహర్షి తాను ఇప్పుడు కాశీని విడిచి వెళితే తిరిగి కాశీకి రావడానికి వీలుండదు అని తెలుసుకున్నారు. అయినా సరే లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అగస్త్య మహర్షి వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడానికి కాశీని విడిచిపెట్టాల్సి వచ్చింది. అగస్త్యముని లోపాముద్రతో కలిసి దర్శన పదానికి బయలుదేరారు. దారిలో ఉన్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగంగా పడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథుడిని మనసులో నిలుపుకుని దర్శన పదం వైపు బయలుదేరారు అగస్త్య మహర్షి. మహర్షి వ్యాఘ్రపురం చేరుకున్నారు.
ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంది. లోపాముద్రదేవి శిష్య బృందము ఆయన్ను అనుసరించారు. ఒక పుట్ట నుండి దివ్య తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తికి ఫలప్రదాయమని శిష్యులకు వివరించారు. కుమారస్వామి ఉరంగ రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని శిష్యులకు చెప్పారు. అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ 5 ఏళ్ళు ప్రాయం వారిగానే దిగంబరులై భగవత్ ఆరాధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోక పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మి, సరస్వతి, సచి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికై చేశారు. ఇటు జటాధరులు, అటు అందమైన సుందరీమణులు చూసి కుమారస్వామి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమార, ఎందుకలా నవ్వుతున్నావు? ఆ తాపస్సులు నాలా కనిపించడం లేదా? నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదముందా అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు తన ప్రవర్తనలో లోలోన పశ్చాత్తాపన చెంది కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నారు. ఆమె వారించిన వినకుండా తపస్సుకు బయలుదేరారు. అలా తపస్సు కోసం బయలుదేరి కార్తికేయుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, పాము రూపంతో పుట్టలో స్వయంగా తపస్సు ప్రారంభించారని, ఆ ప్రాంతమే ఇది అని అగస్త్య మహర్షి శిష్యులకు చెప్పి దివ్య తేజస్సు వెలువడే పుట్టపైన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారావు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. దేవసేనాధిపతి అతనికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించారు. గర్భగుడిలో పాము చుట్టలే పానపట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పానపట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయంలో పాలు పోస్తారు. మోపిదేవి ఆలయము సంతానం లేని జంటలకు, సర్పదోష నివారణకు, రాహుకేతు దోష నివారణకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో ఒక రాత్రి ఒక జంట నిద్రపోతే వారికి సంతానం కలుగుతుందని భక్తులు గట్టిగా నమ్ముతారు. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి గురించి తెలుసుకోబోతున్నాము. బ్రహ్మాండ నాయకి, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవతగా దుర్గమ్మగా వెలిసింది. కోరిన వారికి వరాలిచ్చే కొంగు బంగారంగా మన అమ్మ బెజవాడ దుర్గమ్మ. ఈ గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా హనుమాన్ని దర్శించుకుని ఆ పైన అమ్మవారిని, తర్వాత అయ్యవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతూ ఉంటారు. బెజవాడకు విజయవాడ అనే పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. పాండవులు వనవాసం చేస్తూ అడవిలో తిరుగుతూ దారుకా వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీలాద్రి పైన ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అర్జుని భక్తిని మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుకబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుకబంటి అర్జుని వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుకబంటి పైకి బాణములు విసురుతాడు. అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణములు విసురుతాడు. ఈ 2 బాణములు ఒకేసారి తగిలి ఎలుకబంటి మరణిస్తుంది. ఇద్దరు ఆ ఎలుకబంటిని చంపింది తానంటే తానని తగువుకి దిగుతారు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తుంది. అర్జును ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తున్న పువ్వులు వేటగాని మీద పడుతుండటం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడిని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమయ్యి అర్జుని కోరిక మేరకు పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామివారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి. ఇంద్రకీలాద్రిపై బోల్డని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ల కోసం క్వారీలు తవ్వకాలు జరుపుతున్నప్పుడు
అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు. ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాక స్త్రీ శక్తి పీఠంలో ఈ ఆలయం ఒకటి. ఒక్కసారి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పూర్వం కీలుడు అనే రాక్షసుడు కృష్ణానది తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. దాంతో అమ్మవారు సంతోషించి వరం కోరుకోమని అడగగా, అమ్మ, నువ్వు ఎప్పుడు నా హృదయ స్థానంలో కొలువై ఉండే వరం ప్రసాదించమని అడిగాడు. అది విన్న అమ్మ చిరునవ్వుతో, సరే కీలా, నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానది తీరంలో పర్వతరూపుడై ఉండు. నేను కృతయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తానని చెప్పి అంతర్ధానమయ్యింది. కీలుడు పర్వతరూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు. తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషాసురుని వధించి కీలుడికి ఇచ్చిన వరం ప్రకారం మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసింది. తదనంతరం ప్రతిరోజు ఇంద్రాది దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవిని పూజించటం వల్ల ఇంద్రకీలాద్రిగా పిలువబడింది. అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వలన అమ్మవారికి కనకదుర్గ అనే నామం స్థిరపడింది. ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుడు కూడా కొలువుంచాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుడిని గురించి అశ్వమేధ యాగం చేస్తారు. దీంతో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మళ్ళీ కదంబం పుష్పాలతో పూజించటం వలన స్వామివారికి మల్లికార్జునుడు అని పేరు వచ్చిందని గాథ. మరో గాథ ప్రకారం ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేయగా అతన్ని పరీక్షించటానికి శివుడు వేటగాని రూపంలో వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేసి అర్జునుడిని భక్తికి మెచ్చి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తాడు. స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురువు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయం ఉత్తర భాగాన మల్లికార్జున్ని పునఃప్రతిష్ఠించారు. అలాగే ఆదిశంకరాచార్యులు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు. అప్పటి నుంచి అమ్మ పరమశాంత రూపిణిగా భక్తులకు కనువిందు చేస్తుంది. అమ్మవారిని దర్శించుకునే సమయాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం సమయంలో కాసేపు దర్శనం నిలిపివేస్తారు. విజయవాడ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆ ఇంద్రకీలాద్రి పైన వెలిసిన దుర్గమ్మవారు. కానీ అమ్మ ఇక్కడి కన్నా ముందు మొగల్రాజపురం ప్రాంతంలో దనకొండ మీద స్వయంభూగా వెలిసిన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు గొల్లవాడు మేకలు గొర్రెలను తీసుకుని ఆ కొండపై ప్రాంతానికి వెళ్ళేవాడు. అయితే ఒకరోజు ఆ కొండ ప్రాంతాలలో ఎక్కడో గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుందని కొండ పై భాగంలో పరిసర ప్రాంతాల్లో వెతకసాగాడు. అప్పుడు ఒక గృహలో సాధారణ స్త్రీ రూపంలో అమ్మవారు గొల్లవారికి దర్శనమిచ్చి, నీకు ఏమి కావాలో కోరుకో అనగా పేదరికంలో ఉన్న నన్ను ఆదుకోమని కోరుకున్నాడు. అప్పుడు అమ్మవారు గొల్లవానికి 3 బస్తాలు బంగారం ఇస్తున్నాను, ఇవి పట్టుకుని వెళ్ళిపో, ఎటువంటి పరిస్థితిలో వెనక్కి తొంగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించారు. అలాగేనని బంగారం తీసుకుని గొల్లవాడు గృహ వద్ద నుంచి కిందకు బయలుదేరారు. గొల్లవాడు వెళ్తూ 3వ వంపు దగ్గరికి వెనక నుంచి శబ్దాలు వినిపించిపోయేసరికి వెనక్కి తిరిగి చూశారు. వెంటనే అతను బండగా మారిపోయారు. ఆ బండను గొల్లబండ అని పిలుస్తున్నారు. ఆ బండను మనం కొండ దిగువ భాగాన చూడవచ్చు. దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో గజ్జల శబ్దాలు వినిపిస్తాయని ఈ ప్రాంతవాసులు చెప్తూ ఉంటారు. అప్పటి రోజుల్లో ఈ ఆలయానికి వెళ్ళాలంటే చెట్లు చేమలు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెక్కవలసిందే. కానీ ఇప్పుడు మనకి ఆ కష్టం లేదు. ఆ ప్రాంతీయ వాసులందరూ కలిసి మెట్లు మలుపులతో కూడిన దారి మార్గాన్ని వేశారు. ఎంతో సులువుగా ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో 9 నవదుర్గలు మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దనకొండ పైన వెలిసిన దుర్గమ్మవారి ఆలయము. పైకి వెళ్దాం పదండి. ఈ ఆలయంలో 6:30 నుంచి 7:30 వరకు అభిషేకం జరుగుతుందండి. 7:30 నుంచి 11:30 వరకు అర్చన చేస్తారు అమ్మవారికి.
పదండి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపం భక్తులకి కనబడదు. అంటే గర్భాలయంలో ఎర్రటి జ్వాలలాగా ఒక రూపం కనిపిస్తుంది. ఈ రూపం దిగువ భాగంలో శ్రీచక్ర రూపం ఉంటుంది. శ్రీచక్ర పీఠం పైన అమ్మవారి పాదముద్రికలు, నేత్రంతో వెలిసిన అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు గర్భాలయంలో. ఈ మెట్లు పట్టుకుని పైకి వెళ్తే పరమేశ్వరుడు జ్ఞానముద్రలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి మన విజయవాడ సిటీ వ్యూ చూపిస్తానండి. ఎంత బాగుందో చూడండి. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నమః. విజయవాడలో ఉన్న కొత్తపేటలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిని చూపించబోతున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానం దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయానికి ఉత్తరంగా సుమారు 1 మైలు దూరంలో ఈ కుమారస్వామి దేవాలయం పేరుతో ఉండేది. అయితే అక్కడ ఉన్న వీధిని, కుమారస్వామి దేవాలయం ఉన్న వీధిని కుమార వీధిని పిలిచేవాళ్ళు. అది ఒక క్షేత్ర కథనం కూడా ఉంది. కలవు స్కంద కలియుగంలో ధరించుటకు సుబ్రహ్మణ్య స్వామి వారి సేవ సులభ తరుణోపాయం. భక్తి జ్ఞాన వైరాగ్య మోక్ష ప్రదాత అయిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు భక్తులను తరింపజేయడం గాను ఇంద్రకీలాద్రిపై గుహలో శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారిగా స్వయంభూగా వెళ్తున్నారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీ మహేంద్ర వర్మ మొదలైన ప్రభువుల చేత మరియు అనేక మంది భక్తుల చేత పూజించబడిన ఆ దేవాలయము కారణాంతరాల చేత మరుగున పడి ప్రజల స్మృతి పదం నుంచి అదృశ్యమైంది. తదుపరి 1942వ సంవత్సరంలో శ్రీ ఇద్దిపిల్లి గురువుల దాసు గారికి ఈ స్వామివారి సర్పరూపంలో దర్శనమిచ్చి తిరిగి 6వ రోజున రాత్రిపూట కలలో కనిపించి తనకు దేవాలయం నిర్మించవలసిందిగా ఆదేశించినారు. వారి కల వృత్తాంతం భక్తులందరికీ తెలియపరిచి దేవాలయం నందు ప్రతిష్ఠించవలసిన దేవతామూర్తుల రూపములకై దక్షిణ దేశం నందలి 6 సుబ్రహ్మణ్య క్షేత్రములను దర్శించి అందులో తిరుత్తడి గల మూర్తులను మనస్సునకు సంతృప్తి చెందగా ఆ విధంగా ప్రతిష్ఠ చేయుటకు భావించి దేవాలయ నిర్మాణమునకై స్థలమును సరిచేయుచుండగా ఒక గుహనందు శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివార్ల విగ్రహము మరియు కొన్ని ప్రమిదలు వగైరాలు కనిపించడమని స్వామివారిని అందేవించి దానికి తూర్పు ముఖముగా శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని 1954 సంవత్సరంలో ప్రతిష్ఠించింది. తదుపరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం నందు స్వయం వ్యక్తమైన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వారిగా గుహలోను, శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారిగా మరి యొక్క ఆలయంలోను, మరియు సర్పరూపంలో అంటే పుట్ట వద్ద సర్పరూపంలో ఉండి త్రయీమూర్తి స్వరూపంగా వేంచేసి భక్తుల యొక్క సకల మనోభిష్టాలు తీర్చు కరుణిస్తారు. మన ఈ యొక్క దేవాలయంలో విశేషం ఏమిటంటే తెలుగు తమిళ సంస్కృతుల ఆచార పద్ధతుల మేళవింపుతో స్వామివారికి పూజాదులు ఉత్సవములు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రత్యేకత సహజంగా ఏదైనా ఆలయంలో ఏదో ఒక సంప్రదాయం ఉంటుంది. కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో తమిళ తెలుగు 2 సంస్కృతుల ప్రకారం ఉత్సవాలు పండుగలు జరగడం చాలా విశేషం. ఈ యొక్క శ్రీ స్వామివారికి నిత్యోత్సవ, నక్షత్రోత్సవ, మాసోత్సవ, బ్రహ్మోత్సవ, కళ్యాణోత్సవాలు అక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 1998 సంవత్సరంలో శ్రీ స్వామివారికి మహాకుంభాభిషేకము అత్యంత వైభవంగా ఆగమోక్త విధిన ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానంలో జరిగినంత విశేషంగా నిర్వహించబడ్డది. అలాగే ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన పడి ఉత్సవం అనగా మెట్ల పూజ పుష్యమాసంలో అంటే జనవరిలో వస్తుంది. దాని తర్వాత తైపోత్సవం అంటే తమిళుల యొక్క మాసం పుష్యమాసాన్ని తైమాసం అంటారు. ఆ మాసంలో వచ్చే పుష్యమి నక్షత్రం రోజున శ్రీ జ్యోతిరామలింగ స్వామి అని ఒక స్వామివారు వారి సిద్ధి వలాహం చెందిన రోజున కాబట్టి ఆ యొక్క పుష్యమి నక్షత్రం రోజున
స్వామివారికి అభిషేకాలు, అలంకారములు, అర్చనలు చేసి రామలింగ స్వామి తిరునాళ్ళు ఉత్సవం చేసి భక్తులకు సమృద్ధిగా అన్నదానం కూడా జరుపుతూ ఉంటారు. అదేవిధంగా పాల్గొన మాసంలో అంటే మనకు తెలుగు వాళ్ళకి పాల్గొన మాసం అంటాం, తమిళియన్స్ పంగుని ఉత్తరం అంటారు. ఆ పాల్గొన మాసంలో వచ్చే ఉత్తర నక్షత్రం రోజున శ్రీ స్వామివారికి వల్లి అమ్మవారినిచ్చి కళ్యాణం జరుగుతుంది. అది కూడా తమిళ సంప్రదాయం ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది సహజంగా మార్చిలోను లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలోనూ వస్తూ ఉంటుంది. తర్వాత ఉగాది మన తెలుగు వాళ్ళ పండుగను జరుపుతారు చక్కగా. అలాగే వైశాఖ మాసం, ఈ యొక్క తమిళియన్స్ వైశాఖ మాసం వాళ్ళ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం వచ్చినప్పుడు అంటే సుమారుగా ప్రతి సంవత్సరం మే నెల లేదా జూన్ మొదటి వారంలో కూడా వస్తూ ఉంటుంది. స్వామివారికి జన్మదిన మహోత్సవం చేసి స్వామివారిని ఉయ్యాల్లో వేసి చక్కగా కార్యక్రమంతో నిర్వహణ చేస్తారు. చాలా విశేషంగా ఉంటుంది. అలాగే తర్వాత తదుపరి భాద్రపద మాసంలో వినాయక చవితి, ఆషాఢ మాసంలో ఆడి కృత్తిక కావడి ఉత్సవం కూడా జరగడం జరుగుతుంది. కార్తీక మాసంలో స్వామివారికి 10 రోజులు జరిగే స్కంద షష్ఠి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, అలాగే మార్గశిర మాసంలో సుబ్బారాయుడు షష్ఠి కళ్యాణోత్సవం మరియు ప్రతి నెల శుద్ధ షష్ఠి కృత్తిక నక్షత్రం రోజుల్లో విశేష అభిషేకములు, అలంకారములు, హారతులు, రథోత్సవములు మొదలైనవి అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. మాఘమాసంలో శ్రీ స్వామివారికి జరుగు అహోరాత్ర అఖండ శబ్ద బ్రహ్మోపాసన సహిత అఖండ క్షీరాభిషేక మహోత్సవం అత్యంత పుణ్యప్రదమైనది, విశేష ఫలవంతమైనది. అనగా యొక్క మాఘమాసంలో ఏదైనా ఒక ఆదివారం రోజున కానీ షష్ఠీ కృత్తికలు కలిసి వచ్చిన రోజుల్లో కానీ ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి 24 గంటల పాటు నిరంతరంగా క్షీరాభిషేకం జరుగుతుంది. అలా నిరంతరంగా క్షీరాభిషేకం జరగడం చాలా విశేషమైనది. అంత విశేషంగా మరి ఇంకెక్కడ కూడా జరిగే అవకాశం లేదు, జరగట్లేదు కూడా. ఈ యొక్క మన స్వామిని మనకి రోజువారీగా మనకి ఏంటంటే దేవాలయం తెరిచి ఉండే సమయాలు కొంతమందిగా ఉంటాయి. కానీ స్వామి మనకి 24 గంటల సమయం ఇచ్చి ఏ సమయంలోనే వచ్చి దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించిన విశేషమైన రోజు. అంత గొప్పగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిచే ఇడుంబను, నెమలి బలిపీఠాలకు ప్రతిష్ఠ చేయబడింది. దేవస్థానం యొక్క మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు నిర్వహించి కలియుగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రత్యక్ష దైవమని, ఆ స్వామిని దర్శించి ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించినట్లగునని దక్షిణ భారతంలోని తమిళనాడులోని కొండపై ఉన్న 5 క్షేత్రములతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రము 6వ క్షేత్రముగా పరిగణించబడి అభివృద్ధి చెందునని, రాజగోపురము, కళ్యాణ మండపం నిర్మించవలసినని చెప్పి విరాళాలు ఇచ్చారు అప్పట్లో ఆయన. ఏది జయేంద్ర సరస్వతి స్వామి వారు యొక్క స్వామి. ఈ దేవాలయం యొక్క విశేషం ఏంటంటే వివాహం కావలసిన వారికి స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో కళ్యాణ మాలని నిర్వహణ చేస్తారు. ఆ యొక్క కళ్యాణ మాల ఏంటంటే భక్తులు ఆ సమయానికి నిర్ణయించిన రుసుము చెల్లించి 2 పూలదండలు తెచ్చుకొని ఆ పూలదండలు 2 స్వామివారికి సమర్పించిన ఎడల ఆ పూలదండలు 2 స్వామివారికి వేసి అందులో మరల ఆ యొక్క కళ్యాణం కావలసిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి ఒక దండ వేయడం వల్ల స్వామికి ఏ విధంగా కళ్యాణం జరుగుతుందో వీళ్ళకి కూడా అలాంటి కళ్యాణ యోగం కలిగి త్వరగా వివాహం జరుగుతుంది. అది ప్రత్యక్షంగా రుజువైంది. కొంతమందికి 3 నెలల్లోనూ, కొంతమందికి నెలలో కూడా వివాహం అయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ శారీరక మానసిక బాధలు ఉన్న వాళ్ళందరూ కూడా కావడి సేవ చేసి బాధా విముక్తులు అవుతున్నారు. ఈ యొక్క కావడి విశేషం అంటే ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం రోజున, కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి రోజున స్వామివారికి కావడి ఉత్సవం చేస్తారు. ఆ కావడి ఉత్సవం కావడులన్నీ కూడా కృష్ణానది వద్దకు చేర్చి అక్కడ కావడులకు పూజ చేసి హారతి ఇచ్చి పైకం చెల్లించిన వాళ్ళ దగ్గర రసీదు తీసుకుని వాళ్ళకి కావడి బుధాన పెడితే భజంత్రీలు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి స్వామి ఆలయంలో ప్రదర్శనం చేసి ఆ యొక్క కావడి సమర్పించడం వల్ల ఆ కావడి కట్టిన ద్రవ్యాలు అంటే వాళ్ళకి ఉన్న కష్టాలని ఆ ద్రవ్య రూపంలో తీసుకొచ్చి స్వామికి సమర్పించేటప్పటికి వీళ్ళకి భుజం మీద ఉన్న కష్టం అనే భారం తీరిపోతుంది. జీవితంలో ఉన్న కష్టం కూడా త్వరగా తీరిపోతుంది. ఆ యొక్క కావడి విశేషం అంత చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి సంవత్సర విధంగా స్వామి కళ్యాణం జరిగిన 3 సార్లు కూడా పాల్గొన మాసంలో ఉత్తర నక్షత్రం రోజున స్వామి గారు సాయంత్రం కళ్యాణము, రాత్రికి పవళింపు సేవ జరుగుతుంది. ఆ యొక్క పవళింపు సేవకి సంతానం లేని దంపతులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థం స్వీకరించి నిద్ర చేసిన ఎడల స్వామి అనుగ్రహం వలన
వాళ్ళకి ఎన్ని జన్మల నుంచి ఉన్న కష్టాలను తీరిపోయేసి త్వరగా వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంది. ఆ యొక్క పౌర్ణమి సేవ కార్యక్రమం పాల్గొన మాసంలో ఉత్తరా నక్షత్రం రోజున, కార్తీక మాసంలో దశమి రోజున, అలాగే మార్గశిర మాసంలో సుబ్బారాయుడు షష్ఠి, ఆ షష్ఠి రోజున పౌర్ణమి సేవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా చాలా మంది భక్తులు పాల్గొని వాళ్ళందరూ కూడా కృతార్థులయ్యి చాలా కాలం బట్టి పడుతున్న కష్టాన్ని అధిగమించి తొందరగా సంతానం కలిగి తల్లిదండ్రులయ్యే అనుగ్రహం స్వామి వల్ల కలుగుతోంది. ప్రాంగణంలో ఆలయమునకు దక్షిణ భాగంలో ఒక కోనేరు, దాని పక్కన ఈ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఈ యొక్క కోనేరు కొంత స్వతసిద్ధంగా ఏర్పడినప్పటికీ కూడా సుమారు 800 సంవత్సరాల క్రితం ఈ యొక్క కొంతమంది సాధువులు తపస్సు చేసుకోవడం కోసం స్థలం కోసం అన్వేషిస్తూ అక్కడ జలం ఉంటుందని చెప్పి తెలుసుకుని ఆ కొండని తవ్వి కోనేరు తయారు చేసి నీటి వసతి అవసరాలు తీర్చుకున్నారు. చాలా కాలం కూడా ఆ కోనేరు నిండా ఉన్న నీళ్లే క్రమంగా కొండ మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆధారమైంది. తదుపరి మా ప్రభుత్వం వాళ్ళు నిర్వహించిన పైప్ లైన్ల ద్వారా నీటి సప్లై జరుగుతుంది. అయినప్పటికీ కోనేరు అదే విధంగా ఉంది. అలాగే ఆ పక్కన సత్యనారాయణ స్వామి గుడి కూడా 1920కి ముందు నుంచి కూడా ఉన్న దాఖలాలు ఉన్నాయి. ఆ యొక్క చరిత్ర విశేషాలు కూడా ఆ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తే తెలుస్తుంది. ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించడం అత్యంత చాలా విశేషము. ఈ యొక్క ప్రతి మనిషిలో ఉండే జ్ఞాన చక్రం అని ఉంటుంది. ఆ జ్ఞాన చక్రానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి వారు. అందుకని చదువు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా విద్యార్థులు కూడా చక్కగా స్వామి సేవ చేసుకుంటే వాళ్ళకి బుద్ధి వికసించి చక్కగా చదువులో అభివృద్ధి పొంది మంచి జ్ఞానవంతులు అవుతారు. అలాగే ఎదురిస్తారు. ఓం శరవణ భవ.